గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు గొప్ప చేసిందంటూ ఆరోపణలు గుప్పించిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తుంది? సంపద సృష్టించి ప్రజలకు పంచి పెడతామన్న చంద్రబాబు చేస్తున్నదేంటి? పాలనా పగ్గాలు చేపట్టిన 20 రోజుల్లోనే 1-2 కాదు, ఏకంగా 7,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 2 రోజుల్లో మరో 5,000 కోట్లు అప్పు చేసేందుకు రెడీ అయ్యారు. ఇలా అప్పులు చేసి సంపదను సృష్టిస్తున్నారు ఏపీ సీఎం. దేశంలోని అన్ని రాష్ట్రాలు సెక్యూరిటీల విక్రయం ద్వారా అప్పులు చేయడానికి వెసులుబాటు కల్పించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలా వేలం వేసే తేదీలను ఆర్బీఐ ముందుగానే ప్రకటిస్తుంది. ఆ సమయంలో తాము చేసే అప్పులు, వాటిని తీర్చే కాల పరిమితిని రాష్ట్రాలు ఆర్బీఐకి తెలియజేస్తాయి. ఇదే తరహాలో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కూడా పరిమితికి లోబడి అప్పులు చేసింది. అయితే అప్పులు చేయడమే ఆ సర్కారు పని. ప్రతి మంగళవారం కొత్త అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేస్తున్నారంటూ వైఎస్ జగన్ సర్కారుపై దుష్ప్రచారం చేశాయి ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఇప్పుడు చంద్రబాబు సర్కారు కూడా ప్రతి మంగళవారం అప్పు చేస్తున్నా ఎల్లో మీడియాకు మాత్రం కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఈనాడు, ఆంధ్రజ్యోతికి సంపద సృష్టిస్తున్నట్టు కనిపిస్తున్నాయా అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే 7,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది చంద్రబాబు సర్కార్. ఈ నెల 25న సెక్యూరిటీ వేలం ద్వారా 2,000 కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం వచ్చే మంగళవారం మరో 5,000 కోట్లు అప్పుగా తీసుకోనుంది. ఇందులో 9, 12, 17, 21, 24 ఏళ్ల కాల వ్యవధితో 1000 కోట్ల చొప్పున మొత్తం 5,000 కోట్లను సెక్యూరిటీ విక్రయాల ద్వారా అప్పు చేయనుంది. అంతేకాదు ఆ తర్వాత మంగళవారం కూడా మళ్లీ అప్పు చేయనున్నట్టు ఆర్బీఐకి తెలిపింది చంద్రబాబు ప్రభుత్వం. వైఎస్ జగన్ సర్కార్ అప్పులు చేసి రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశారంటూ ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ విషయం కక్కారు. చంద్రబాబు అయితే ఒక అడుగు ముందుకు వేసి అప్పులు చేయడం కాదు, సంపద సృష్టిస్తానని అది తనకే తెలుసు అంటూ ఎన్నికల ముందు ప్రచారం చేశారు. సంపద సృష్టిపై అన్ని మాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రతి మంగళవారం అప్పులు చేస్తూ వెళ్తున్నారు. అయినా సరే అధికారంలో ఉన్నది చంద్రబాబు కాబట్టి ఎన్ని అప్పులు చేసినా ఎల్లో మీడియా మాత్రం వాటి గురించి ఒక్క మొక్క రాయడం లేదంటూ కొందరు అధికారులు ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాదు వైఎస్ జగన్ అంటే ఇష్టం లేకపోవడం వల్లే పరిమితికి లోబడి అప్పులు చేసినా పెద్ద నేరం చేసినట్లు నిత్యం కథనాలు ప్రచురించాయని అంటున్నారు వారు.